హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసి 13 పొజిషన్లు వచ్చేసి 5 ఫ్లోర్లు అనమాట. ఈ బిల్డింగ్‌లో తక్కువ రేటు అని చేయించుకున్నారు వర్క్. చాలా చండాలంగా అంటే చాలా చండాలంగా చేసినారు. ఇది వచ్చేసి రాజస్థాన్‌లో చేసినారు. అదే బీహారోళ్ళు. వర్క్ అయితే చాలా చండాలంగా చేశారు. తక్కువ ఇలానే ఉంటుంది వర్క్. ఇక్కడ చూడండి వాటర్ వెళ్ళే కాడ ఎలా గ్యాప్ పెట్టేసిన దాంట్లో నుంచి చెట్లు వచ్చేసి. ఈ వీడియో ఫుల్ చూడండి, మీకు అవగాహన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి బాల్కనీది. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి కంపల్సరీగా స్పేసర్ పెట్టి ఆ బాక్స్ పెట్టాలి. అది ఎక్కడ చేయలేదు వీళ్ళు. రేపు పొద్దున అయితే కంపల్సరీ ప్రాబ్లం అవుతుంది. ఈ స్లాబ్ అయితే దెబ్బతింటుంది దీనివల్ల. ఇది వచ్చేసి 2x4 వేసినారు. హాల్లో స్టెప్పులు పెట్టేసినారు. ఇది వచ్చేసి బాత్రూమ్. వర్క్ చూడండి మీకే ఎలా ఉందో. ఇది తక్కువ రేట్ అని ఇస్తే ఇలా చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళకి గిట్టుబాటు కావాలి కదా, వాళ్ళ కూలీలు అన్ని అడ్జస్ట్మెంట్ కావాలా, కూలీలకు కంపల్సరీ కూలీ ఇచ్చుకోవాలా, అన్ని అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి ఇలా వాళ్ళకి ఎంతోమంది గిట్టుకోవాలని అడ్జస్ట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ మనమే ఇంటి ఓనర్లు ఫస్ట్ ఏం చేయాలంటే ఎప్పుడన్నా కానీ వర్క్ ఇచ్చేటప్పుడు ఆ రేటు చెప్పిన తర్వాత వాళ్ళ వర్క్ 2-3 వర్క్లు చూసి వాళ్ళ వర్క్ ఎలా ఉంది, ఎలా చేసినారు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదంతా మనం చేయించుకోవచ్చా, చేయించుకోలేమా, మన వర్క్ కూడా ఇలా ఉంటుందా, రేటు తక్కువని ఇలాగే ఉంటుంది వర్క్ వచ్చేసి ఆల్రెడీ నేను మాట్లాడేసిపోయినాను. నాది కొద్ది రేట్ అనేసి వేరే వాళ్ళకి ఇచ్చాను. తర్వాత వాళ్ళు చేసి వదిలేసి వెళ్ళిపోయినారు. ఇలా చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినారు. ఈ రాజస్థాన్ వాళ్ళు ఏం చేస్తారంటే చేసి వెళ్ళిపోతారు. ఇలా జరిగిన తర్వాత లాస్ట్కి గతి ఏమవుతామంటే లాస్ట్ మేమే గతి అవుతాం. ఇలా మనకి ఇక్కడే లోకల్తోనే మనలతోనే రేటు అటు ఇటు మాట్లాడుకొని మనలతోనే చేయించుకుంటే మటుకు రేపు పొద్దున ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఉండి చేయడానికి అన్నిటి పడ్డా. వాళ్ళు ఎవరో చేసిన దానికి మనం పోయి చేయాలంటే కన్నా ఆ ఇంట్రెస్ట్ రాదన్నమాట చేయడం. ఈడు వచ్చేసి గ్రాండ్ వేసినారు కనీసం అంటే చూడండి, అది మోల్డింగ్ కూడా కొట్టలేదు. ఇది ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుకునే అమౌంట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ అమౌంట్ ఏమంటే ఇవ్వరు ఓనర్స్. వీళ్ళకి ఆల్రెడీ లాస్ వచ్చేసి ఉంటుంది. ఈ వర్క్ చేసి మనకి లాస్ అవుతారనేసి మన సంగ వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది జరిగేది. వాళ్ళకైనా వర్క్ చేసింటారు, ఇంకా ఏం చేస్తావు, ఇంకా అదరాబదర చేసుకుని వచ్చింటారు. ఆడికైనా కూలీలు అలా రేట్లు ఉన్నాయి. వాళ్ళకి గిట్టుకోవాలంటే కాదు, అందరికి అడ్జస్ట్మెంట్ కావాలంటే అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాదు. ఇంకెంత చేయాలంటే చాలా లాస్ వచ్చేసింది అనేసి మనసరంగా వెళ్ళిపోతారు. అదే లోకల్లో అయితే ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ కానీ మాట్లాడుకొని చేసుకుని ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వర్క్ చేయాలంటే కన్నా చేసినా కూడా ఈ వర్క్ అంతా వీళ్ళే చేసినారేమో అని గడుపుతుంది. ఎంత మోడిఫికేషన్ చేసినా కూడా అంత ఫినిషింగ్ రాదు. ఇంకా చూడండి, మీరే చూడండి వర్క్ ఎలా ఉన్నది. మొత్తం 13 పొజిషన్లు ఇలాంటి పిలిచారు. అంతా దాన్ని కూడా బాత్రూమ్ దగ్గర కానీ వచ్చి వాష్ ఏరియా దగ్గర కానీ వాటర్ పైన అది ఏమంటారు బాల్కనీ నుంచి వర్షం పడి నీళ్ళు పోయే కాడ కానీ ఎక్కడైనా ఒక జాలరీ ఎక్కడ పెట్టలేదు. అవన్నీ మళ్ళీ పిలిపించినారు. చేయనన్నా కూడా బయలుదేరి మాటిని వచ్చేసినాడు. ఇక్కడ చూడండి ఎలా ఉందో చూద్దామని ఇచ్చినాను. ఒక్కరి వర్క్ను తప్పు పట్టాలని కాదు, ఆ వర్క్ కూడా ఫస్ట్ పాయింట్ అంటే ఇంటి ఓనర్లకు తెలియాలి, వర్క్ గురించి తెలియాలి. అప్పుడు తర్వాత మీరు వర్క్ ఎలా చేయించుకోవాలనేది మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ వర్క్ మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు అతని వర్క్ ఎక్కడ చేసినాడు, ఎలా చేసినాడు, అతని వర్క్ ఎలా ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓహో, అతని రేటు అందరికన్నా తక్కువ చెప్తాను, అందరికన్నా తక్కువ చేస్తాడు, అందరూ ఒకటిలా చేసేది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.
స్పేసర్ జాయింట్లు కాదు, మామూలు జాయింట్లే. ఇంకా అది చాలా ఇంకా ఫిట్టింగ్ చేసి ఇప్పుడు రూ. 2 బయటకు వచ్చేసినాయి. అయినా కూడా దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా. ఇప్పుడు దానికంతా గ్రౌండ్ పెట్టాలా ఒక మాట్లాడి చేద్దాం వచ్చేసాం. చూద్దాం. అవన్నీ కట్ చేసి జాలీలు పెట్టాలా. ఫిట్టింగ్ చేసేటప్పుడు రూ. 2 బయటకు వచ్చినాయి. అయినా కూడా చూడండి దానికి పొద్దున వాటర్ దిగితే అలా వాటర్ ఫ్లో అవుతుంది. కంపల్సరీ బాత్రూమ్ ఫ్లోరింగ్ స్టెప్పులు పెట్టేసి అపాక్సి పెట్టినారు. అపాక్సి పెట్టడం కూడా ఎలా ఉందో చూడండి. మీరు చాలా కష్టపడి చాలా రేటు పెట్టి టైల్స్ తీసుకుంటారు. తెచ్చి ఫిట్టింగ్ చేసుకునే దానికి రేటు ఆలోచించి చేస్తారు మీరు. తర్వాత వర్క్ ఇలా ఉంటుంది. ఏకంగా వదిలేసి వెళ్ళిపోయినారు. ఇంకా కటింగ్ కూడా ఆల్రెడీ ఊడిపోయినాయి. కొన్నిసార్లు అలాగే వదిలేసి. వీడియోలో సరిగ్గా కనపట్లేదు. జాయింట్లు అయితే చాలా ప్రతి ఒక్కసారి ప్రాబ్లం. కటింగ్ అయితే కిందికి దిగిపోయింది. ఇంకా ఎక్కడ కానీ గ్రౌట్ అస్సలు ఎక్కడ కానీ పెట్టలేదు. ఇక్కడ చూడండి దగ్గర 2 దారాలు ఉంది కటింగ్. ఇదంతా క్లీన్ చేసి గ్రౌండ్ పెట్టాలని వచ్చాను. అపాక్సి బాత్రూంలో కొన్నిసార్లు కూడా అపాక్సి పెట్టలేదు. ఆ కిచెన్ గట్టలు కూడా అది చాంబరింగ్ కొట్టలేదు. దాన్ని చేస్తామని వచ్చినాను. స్టెప్స్ ఉన్నాయి, ఒక 4 స్టెప్స్ పై వరకు 5 ఫ్లోర్లకి స్టెప్స్ లేదు, కానీ 2 ఫ్లోర్లకి చెప్పిన స్టెప్స్ ఏమని తక్కువ 2 ఫ్లోర్లకి చూడండి. ఇంత చండాలంగా చేసినారంటే ఇంత చండాలంగా చేశారు. దాంట్లో ఇంటర్లు అంతా తప్పు పెట్టలేదు, అలా ఫిటర్లు కూడా తప్పు పెట్టలేదు. ఇంకోటి ఏం చేయాలంటే మనకి ఇంట్లో మనం చేయకూడదు నా ఉద్దేశం. ఫిట్టింగ్ చేసింటే ఉండంతా బయటకు వచ్చింది, అలాగే అట్లా వదిలేసినారు. మూడు పోర్షన్లు అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు తక్కువ చూసి ఫ్రెండ్స్.
చూడడం ప్లస్ మీకే అర్థం కావాలి క్లియర్గా. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీరు ఫస్ట్ వర్క్ ఇచ్చేటప్పుడు ఓనర్స్ ఎవరన్నా కానీ ఫస్ట్ అతను వర్క్ వెళ్ళి కంపల్సరీ 2 బిల్డింగ్లనే చూడండి. మీకు అతని వర్క్ నచ్చితేనే ఆ రేటు గీటు క్లియర్ మాట్లాడుకోవచ్చు. ఎవరైనా సరే అది మీకు ప్రాబ్లం అవుతుంది. చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటారు టైల్స్, ఇలా చేస్తే ఇలా అవుతుంది. ఇంకోటి బయట కూలీలు ఎట్లున్నాయి ఏం కదా అది కూడా మీకు తెలుసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ అయితే పూర్తి బిల్డింగ్ చూపించదలుచుకోలేదు, వాళ్ళు ఫీల్ అవుతారని. నాకు వీళ్ళు విడిచిపెట్టిన వర్క్ పెండింగ్ వర్క్ చెప్పారని కదా, ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ బిల్డింగ్ వీడియో చూపిస్తాను. దీనికి లిఫ్ట్ కూడా ఉంది. చెప్పే కదా, ఇది వచ్చేసి 5 ఫ్లోర్లు 13 పోర్షన్లో వచ్చేసి అపార్ట్మెంట్ అని. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.